కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో అణగారిన వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో 17 అగ్రకులాలకు కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ప్రాతినిధ్యం దొరుకుతుందని ప్రజలు నమ్మి ఓటేస్తే ఇందిరమ్మ రాజ్యం పేరుతో దొరల రాజ్యం తెస్తున్నారని ఆయన విమర్శించారు. ఏర్పడిన నుండి దళితులకు ముఖ్యంగా మాదిలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎన్నికల ముందు ఎస్సీ డిక్లరేషన్ అని చేవెళ్లలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పేదల రాజ్యం అనే పేరుతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దళితుల గురించి ఆ ఎస్సీ డిక్లరేషన్ గురించి ఇప్పటి వరకు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎక్కడ కూడా గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది చేవెళ్ళ బహిరంగ సభలో. మరి అధికారంలోకి వచ్చినాక ఎస్సీల గురించి ఆ డిక్లరేషన్ దళితుల డిక్లరేషన్ గురించి ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఏ రకంగా చూసినా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే లేనోళ్ళ కోసం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి దళితుల గురించి ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. మొన్న అగ్రకులాలకు రేవంత్ రెడ్డి పెద్ద పీటేస్తుందానికి ఉదాహరణ మొన్న 37 కార్పొరేషన్లు ప్రకటించింది ప్రభుత్వం. అందులో 13 మంది రెడ్లకే ఇచ్చిండు, ఇంకా 4 ఓసీలకి ఇచ్చిండు. అంటే 37లో 17 మందికి అగ్రకులాలకే ప్రకటించారు. బీసీలు 50% ఉన్న రిజర్వేషన్ ఉన్న బీసీలకు 13 మాత్రమే ఇచ్చారు. 18 నుంచి 20% ఉన్న ఎస్సీలకు 1 మాత్రమే ఇచ్చింది ప్రభుత్వము. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల ఎంత అన్యాయం చేస్తుందో మన కళ్ళ ముంగట